తరచూ మనం చూస్తుంటాం భారతదేశంలో ఈ మధ్య చాలామంది లావు అయిపోతున్నారు. ఐఎమ్ డాక్టర్ ఎం సురేందర్ నెహ్రూ, ఎండి ఫిజిషియన్, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్. భారతదేశంలో ఈ ఊబకాయం అవడం సడన్గా ఈ 2010 నుంచి గత 10-15 సంవత్సరాల్లో చాలామంది లావు అవ్వడం వల్ల, ప్రత్యేకించి పొట్ట దగ్గర నడుము వెడల్పు పెరగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ట్రైగ్లిజరైడ్స్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి ఈ చెడు కొవ్వు పెరగడం వల్ల వచ్చే అనార్థం, ఈ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, వీటికి పొట్టకి సంబంధం ఏంటి, ఈ పొట్ట వెడల్పు రావడం ఉన్న వల్ల షుగర్ ఎందుకు వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం తినే ఫుడ్లో ఆ బొమ్మలో చూసినట్టు ఏవో జంక్ ఫుడ్ చాలా వచ్చాయి. ఇవి కాకుండా మన ఎక్కువ కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ బేస్డ్ ఉంటాయి మన ఇండియాలో, అంటే వైట్ రైస్, వీటు, శనగపిండి మీద. ఇవి ఎక్కువ తీసుకున్న వాళ్ళందరికీ చాలా లోడ్ తిన్నాక మన కార్బోహైడ్రేట్స్ అన్నీ ఫ్యాట్ కింద మారుతాయి. ప్రత్యేకించి మన భారతదేశంలో ఏంటంటే చాలామంది షుగర్ లేదు నాకు ఏదైనా తినచ్చలే అనుకుంటారు. కానీ 80 సెంటీమీటర్ల పొట్ట ఎక్కువ ఉన్న 33 ఇంచెస్ బెల్ట్ మీ సైజ్ దాటిందంటే మీకు ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోకు లేదంటే డయాబెటీసు, బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. మనం తిన్న ఫుడ్ని ఇది మన బాడీ కార్బోహైడ్రేట్స్ నుంచి ఫ్యాట్ కింద మార్చడం వల్ల మన లివర్లో ఫ్యాట్ వచ్చి తయారవుతుంది. కానీ చూడడానికి మనం ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c, ర్యాండమ్ బ్లడ్ షుగర్ నార్మల్ ఉంటుంది. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మాకు షుగర్ లేదు అని మిడ్ నైట్ బిర్యానీలు, షవర్మాలు, ఐస్ క్రీమ్లు, థమ్స్అప్లు, కూల్ డ్రింకులు తాగేస్తున్నారు. ఇది మన ప్రత్యేకంగా భారతదేశంలోనూ, చైనాలోను, మలేషియాలో వీళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంది. ఈ పాయింట్ మీద ఎందుకు డాక్టర్లు, కార్డియాలజిస్టులు స్ట్రెస్ చేయట్లేదంటే ట్రైగ్లిజరైడ్స్ అనేది పెద్ద బయోమార్కర్ కాదు అనే 1980లో NEJMలో ఒక ఆర్టికల్ వచ్చింది. అది పక్కదో పెట్టడం వల్ల అప్పటి నుంచి అదే మోడల్లో ఉండిపోయారు. ఇంకా కానీ మనకి 2000 సంవత్సరం, 2010, 2020, ఇప్పుడు 2025 చాలా మార్పులు వచ్చాయి. మన టీచింగ్లో కూడా మార్పులు వచ్చింది. మనం ఏది తిన్నా, ప్రోటీన్ తిన్నా, కార్బోహైడ్రేట్ తిన్నా, ఫ్యాట్ తిన్నా, మన బాడీ మన ఇన్సులిన్ మీద బేస్ చేసుకుని దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనేది చేసుకుంటుంటుంది. ఇక్కడ చూసిన బొమ్మలో మన లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం తిన్న ఫుడ్ అంతా ఒకటేసారి మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట వరుస కంటిన్యూస్గా 6-7 సార్లు తింటూ పోతుంటే ఈ పొట్ట పెరిగి ఈ బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా క్యాలరీస్ అన్నీ కూడా ఫ్యాట్ కింద మారి మన ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి పొట్ట దగ్గర దాచిపెడుతుంది. ఇది మొదటి దశ. రెండో దశలో ఇవి లివర్లో ఫ్యాటీ లివర్లా తయారైన తర్వాత మనకి హార్ట్లోకి వెళ్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల చెడు కొవ్వు ఎక్కువై HDL తగ్గుతుంది. దీనికి ప్రత్యేకించి భారతదేశంలో అసలు ఏంటి ఉన్నాయి, 3 లక్షల ఫుడ్లు ఉన్నాయి. ఎలా కనుక్కోవాలి, ఎందులో ఏ ప్రోటీన్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈజీగా ఉండాలని ప్రజలకి ఈ ఒక ప్రోగ్రాము, హోమ్ ఆఫ్ ఫుడ్స్ అనే ప్రోగ్రాం ద్వారా మీకు అందుబాటులో చెరువులో ఈజీగా ఉండేటట్టు ఇది తయారు చేసాం. మీరు చేయాల్సిందల్లా అద్దం ముందు నిలబడి మీ పొట్ట ఎంత ఉందో చూసుకొని ఒక టేప్ తీసుకొని మీ వేస్ట్ సర్కంఫరెన్స్ నడుము ఎంత ఉందో చూసుకుంటే 80 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్న, 33 ఇంచెస్ కన్నా మీ బెల్ట్ సైజ్ ఎక్కువ ఉంటే వెంటనే మీరు లిపిడ్ ప్రొఫైల్ చూసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ 150 కన్నా ఎక్కువ ఉంటే మనం ఫాస్టింగ్ ఇన్సులిన్ చేసుకుని ఈ హోమా అనే టెస్ట్ చేసుకుని దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే షుగర్ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా మనం ముందుగా జాగ్రత్త పడితే ఇప్పటికే 40 కోట్ల మందికి భారతదేశంలో పొట్ట వెడల్పు 80 సెంటీమీటర్లు దాటింది. 2040 కల్లా 80 కోట్ల మంది ఉంటారు. ఇన్ని కోట్ల మందికి మందులు దొరకవు, హాస్పిటల్ ఉండవు, వైద్యం అందించలేము. కాబట్టి మీరు ఏ ఫుడ్ ఏం తింటున్నారు, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్నీ 3 లక్షల ఫుడ్స్ ఈ డేటాలో తయారు చేసి పెట్టాను. మీరు మా లింక్లో, యూట్యూబ్లో లింక్లో ఉంటుంది, మీరు అది క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా సందేహాలు ఉన్నా, ప్రత్యేకించి భారతదేశంలో డైటు, హెల్త్, ఎక్సర్సైజు పూర్తిగా తెలియకుండా అడ్డదిడ్డంగా ఉండడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. కోట్ల మందికి ఇటు ఆర్థికంగా లాస్ అవుతుంది, అటు ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకో పక్కన మల్టీ ఆర్గన్, ఇటు కిడ్నీ, లివరు, హార్ట్, బ్రెయిన్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇది నివారించాలంటే ప్రజలు దీంట్లో బాగా
పార్టిసిపేట్ చేసి మీ సందేహాలు అడిగి మీరు కొంచెం అన్న ఆరోగ్యం వైపు చూడాలి. ఎంతసేపు డబ్బు, స్ట్రెస్సు ఇది ఒకటే కాదు కదా. అందుకని డాక్టర్ ఎం సురేందర్ నెహ్రూ, ఎండి ఫిజిషియన్, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్. 099637219999. ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడిగి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.